ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 17వ ఆదివారం. ఒక ఊరిలో క్రైస్తవులందరూ కలిసి హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకున్నారంట. అంటే రాత్రికాలం అంతా కూడి ప్రార్థన పెట్టుకున్నారట. ఎందుకు ప్రార్థన పెట్టుకున్నారు? ఒక ఉద్దేశం పెట్టుకున్నారు. ఏమిటి అంటే, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా త్రాగుడుకు బానిస అయిపోయారట. త్రాగుడుకు బానిస అయిపోతే ఏమవుతుందో మనకు తెలుసు. మంచి తెలియదు, మర్యాద తెలియదు, నైతిక విలువలు తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. తాగినోడికి ఊరంతా వల్లకాడైపోతుంది, నాశనం అయిపోతుంది. ఈరోజు రాత్రి ఎలాగైనా సరే దేవుణ్ణి మేము అడిగి మా ఊరిని మార్చమని కోరుకుంటాము. ముఖ్యంగా మా ఊర్లో ఉన్నటువంటి బార్ షాపు, ఏంటి మందు షాపు, బార్ షాపు ఏదో ఒకలాగా తీసేయాలని ప్రార్థన చేస్తామని పూనుకున్నారనమాట. రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉండగా అర్ధరాత్రి పెద్ద గాలివాన, ఉరుములు మెరుపులతోటి చాలా భీకరంగా వర్షం కురుస్తూ ఉంటే ఆ బార్ షాపు పెద్ద పిడుగుపడి నేలమట్టం అయిపోయి బార్ షాప్ అంతా తగలబడిపోయిందండి. ప్రజలందరూ సంతోషం, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, బార్ షాపు మూతపడిపోయింది, మా ఊరు బాగుపడిపోయిందని చాలా సంబరం పడిపోయారట జనం అంతా. అప్పుడు బార్ షాపు ఓనర్ చాలా బాధపడి కోర్టులో కేసు వేసాడట. ఎందుకు? ఇదిగో వీళ్ళ ప్రార్థన చేశారు, నా షాపు తగలబడిపోయింది అని కోర్టులో క్రైస్తవుల మీద కేసు వేసాడట. వీళ్ళు కూడా తిరిగి రివర్స్ కేసు వేసారట. ఏంటి, ఏమని చెప్తున్నారట? వీళ్ళ బదులు ఏం పలికారట? ఆ షాపుకి మాకు ఏ సంబంధం లేదు. ప్రార్థన ఏమని చేశారు వీళ్ళు? షాపు ఉండకూడదు. దేవుడు అలాగే ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? తగలబెట్టేశాడు రాత్రి అంతా. అవునా కదా? కానీ వీళ్ళు వెళ్ళి ఆ కోర్టులో ఏం చెప్పారు? మాకు షాప్కి సంబంధం లేదు. అది ఏమైపోతే మాకేంటి సంబంధం? అప్పుడు కోర్టులో ఉన్న జడ్జి గారు ఇలా తీర్పిచ్చాడట. ఏమని? ఆ బార్ షాప్ వాడుకున్నటువంటి ప్రార్థన మీద ఉన్న విశ్వాసం క్రైస్తవులకు లేదని. మీకు అర్థమైందా? వీళ్ళ రాత్రి అంతా దేనికోసం ప్రార్థన చేశారు? బార్ షాపు తగలబడిపోవాలి, ఆ బార్ షాపు తీసేయాలి అని ప్రార్థన చేశారు. మళ్ళీ వెళ్ళి ఏం చెప్పారు జడ్జి తోటి? మాకు ఆ బార్ షాప్కి ఏ సంబంధం లేదు. అందుకనే ఆ జడ్జి ఏమని తీర్పిచ్చాడు? బార్ షాపు ఓనర్ ఇదిగో వీళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ బార్ షాపు తగలబెట్టేశాడు. ఇప్పుడు వచ్చి వీళ్ళు చెప్తున్నారు, చూడండి ఏమని చెప్తున్నారు? మాకు దానికి సంబంధం లేదు. ఇంతే, అది మన మీదకి వచ్చేస్తుందని భయం. మీరు ప్రార్థన చేస్తేనే కదా దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా శక్తి, ప్రార్థన చేస్తే ఎంత బలమైనటువంటి సమాధానం దేవుడిస్తాడో మనకి ఈనాటి పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రతి క్రైస్తవుని యొక్క ఆయుధము, బలమైనటువంటి ఒక శక్తి ఏమిటి అంటే ప్రార్థన. మనము దేనితోటి జయించలేమేమో, కానీ ఈ లోకంలో ప్రార్థనతోటి మాత్రం ఏదైనా జయించగలం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన మన జీవితంలో ఉంటే, మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, దానికి ప్రతిఫలం కూడా చూపిస్తాడు. చాలా శక్తివంతమైనటువంటిది ప్రార్థన అనేది మనం అందరం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏ రకమైనటువంటి ప్రార్థన బలమైంది, శక్తివంతమైనది తెలుసుకుందాం. మొట్టమొదటిది మధ్యస్థ ప్రార్థన. చాలా శక్తివంతమైన ప్రార్థన. మధ్యవర్తిత్వ ప్రార్థన
చాలా శక్తివంతమైన ప్రార్థన. మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించాం. అబ్రహాము సొదొమ గొమొర్రా ప్రజల వైపు నిలబడి వారి మధ్యవర్తిగా ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మధ్యస్థ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ప్రభు, నువ్వు తలపెట్టినటువంటి తలంపు, వారిని నాశనం చేయాలనేటువంటి తలంపును విరమించుకో అని ఒక మధ్యవర్తిగా ప్రజల కోసము దేవుణ్ణి విన్నవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనది అని మనం అందరం తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడాను మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం, మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాం, మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటాం, తప్పు లేదు. అలాగే ఇతరుల కోసం కూడా మనము మధ్యవర్తులముగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైనా ఫాదర్ గారిని ప్రార్థన చేయమని అడుగుతాం, కానీ మన ప్రక్కన కూర్చున్నోళ్ళని అమ్మ ఈరోజు నా కోసం ప్రార్థన చేయని అడుగుతామా? అడగం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, మీ ప్రక్కన కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, నీ కోసం వాళ్ళని ప్రార్థన చేయమంటే దేవుడు ఎంతగా ఆలకిస్తాడో ఈరోజు విందాం. ఆ మధ్యస్థ ప్రార్థన, మధ్యవర్తిత్వ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం విందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనకు వాక్యం ఏం తెలియచేస్తుందంటే, ఇదిగో మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, స్వార్థముతో మీకోసం మీరు మాత్రం ప్రార్థన చేసుకోకండి. యాకోబు గారు రాసినటువంటి లేఖ తెరవండి. యాకోబు గారు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుళ్ళోకి వచ్చి నా కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా ఇదిగో ప్రభు నీ పక్కింటోళ్ళ కోసం, ఇదిగో ప్రభు నా కుటుంబంలో ఉన్నటువంటి నా బంధుమిత్రాదులు, నా శత్రువులు, నా పక్కవారు అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? చెయ్యం, ఎప్పుడో. కానీ మొట్టమొదటిగా గుళ్ళోకి వచ్చిన వెంటనే ఎవరి కోసం? మన కోసం చేసుకుంటాం. చూడండి, ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీరు చేసేటువంటి ఇతరుల కోసం ప్రార్థన ఎంతగా ఆలకిస్తాడు అంటే, ఉదాహరణలను మనం వెతుకుదాం. మొట్టమొదటిగా అబ్రహాము ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తన కోసం ప్రార్థన చేశాడా? ఏం తన కుటుంబంలో అవసరం లేదా? తన భార్య ఉంది, అవసరంతో ఉంది, గొడ్రాలు, తన కోసం చేసుకోవచ్చు కదా. తన భార్య కోసం, తన బిడ్డల కోసం చేసుకోవచ్చు కదా. చేయలేదు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? సొదొమ గొమొర్రా ప్రజలు నాశనం అయిపోతున్నారు, వాళ్లను దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. తెలుసుకున్నాడు, అవసరం పడింది, దేవుడు కాళ్ళ మీద పడిపోయాడు, వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా లేడా? విన్నాడు. తర్వాత మోషే ఎన్నిసార్లు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశాడు. ఎవరి తరఫున ఉన్నాడు మధ్యవర్తిగా? ఇజ్రాయేలు ప్రజల తరఫున ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. తన కోసం ప్రార్థన చేసుకోలేదు, తన కుటుంబం కోసం ప్రార్థన చేసుకోలేదు. ఇదిగో ప్రజల కోసం, ఇజ్రాయేలు ప్రజల కోసం దాహంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, ఆకలిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ధిక్కరించి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ప్రార్థన చేశాడు ప్రజల కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మధ్యస్థ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నట్లు నిజంగా ఆలకించాడు. వాళ్ళు కోరినటువంటి కోరికలు ఇదిగో మోషే అడిగినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు తీర్చాడు లేదా? మధ్యస్థ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత సమూవేలు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తన కోసం చేసుకున్నాడా? ఎవరి కోసం ప్రార్థన చేశాడు? సౌలు కోసం ప్రార్థన చేశాడు, సౌలు రాజు కోసం ప్రార్థన చేశాడు. ఎందుకు? కారణం ఏంటి? సమూవేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. సౌలుడు దేవుణ్ణి ధిక్కరించి ప్రజలను అన్యాయంగా చంపేస్తున్నాడు, మట్టును పెడుతున్నాడు.
దేవుని కోపము రగిలిపోయింది సౌలు మీద, కోప్పడ్డాడు సౌలు మీద. అప్పుడు సమూవేలు దేవుని కోపాన్ని తగ్గించుకోమని, సౌలును కనికరించమని ప్రార్థన చేశాడు సౌలు కోసం సమూవేలు. ఒకసారి తీయండి, సమూవేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచనాలు. అంతట ప్రభువు దివ్యవాణి సౌలును రాజును చేసినందులకు విచారించుచున్నాను. చూసారా, దేవుడు బాధపడ్డాడు సౌలుని రాజును చేసినందుకు. దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికాడు. అందుకని దేవుడు బాధపడి అతడు నన్ను లెక్క చేయక నా ఆజ్ఞను ధిక్కరించెను అను సమూవేలుతో చెప్పెను. ఆ మాటలకు సమూవేలు చాలా నొచ్చుకొనెను. అతడు రాత్రి అంతయు ప్రభువునకు మొరపెట్టెను. చూడండి, రాత్రంతయు ఎవరి కోసం మొరపెట్టాడు? సౌలుడు కోసం ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూవేలు తన కోసం ప్రార్థన చేసుకోలేదు. పాపం అవసరంలో ఉన్నాడు. దేవుని కోపానికి గురైనటువంటి సౌలుడు కోసం దేవుని శిక్షను తొలగించమని ప్రార్థన చేశాడు సమూవేలు. ఇంకా తర్వాత యోబు మనందరికీ తెలుసు యోబు కథ. తానే కష్టాల్లో ఉన్నాడు, బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అందరూ తనను విడిచిపెట్టిపోయారు. తన సొంత బిడ్డలు, స్నేహితులు, తన వారు అనుకున్నటువంటి వారు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కష్టాల్లో ఉన్నాడు. అయినా సరే చూడండి, కష్టాల్లో ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి యోబు గ్రంథం తీయండి, 42వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ప్రభు యోబుతో మాట్లాడి చాలించిన పిదప ఎలీఫసుతో, ఓయి, నాకు నీ పట్లను నీ ఇరువురి మిత్రుల పట్లను ఆగ్రహము కలుగుచున్నది. మీరు నా భక్తుడైన యోబు వలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి కనుక 8వ వచనం. కనుక మీరు 7 కోడలను 7 పొట్టేళ్లను యోబునొద్దకు తీసుకొని పోయి మీ మేలు కొరకు దహన బలిగా అర్పింపుడు. యోబు మీ కొరకు ప్రార్థన చేయును. చూసారా, యోబు మీ కొరకు ప్రార్థన చేయును. యోబు చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు తన యొక్క మిత్రులను దీవించాడు. వారి మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకున్నాడు. యోబు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. 10వ వచనం చదవమ్మా. యోబు తన ముగ్గురు మిత్రుల కొరకు ప్రార్థన చేసిన ప్రార్థన చేసెను. చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ మధ్యస్థ ప్రార్థనను ఆలకిస్తాడు. యోబే కష్టంలో ఉన్నాడు, యోబే బాధల్లో ఉన్నాడు, యోబే అవసరంలో ఉన్నాడు. అయినా సరే చూడండి, యోబు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదా? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రార్థన చేయమని ఎవరిని అడుగుతాము? ఎవరైతే ప్రతిరోజు గుడికి వస్తున్నారో వాళ్ళని, ఎవరి జీవితాలు అయితే బాగున్నాయో వాళ్ళని, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని. అంతేనా? కాదు, ప్రతి ఒక్కరిని మనము ప్రార్థనా సహాయం అడగాలి. ముఖ్యంగా కొన్నిసార్లు ఇది గురువుల జీవితంలో జరుగుతుంది. ఏమిటంటే, కొంతమంది గురువులను మాత్రమే మనం ప్రార్థన చేయమని అడుగుతాం, కొంతమంది అడగం. ఎందుకు? ఆ గురువు చేస్తేనే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఈ గురువు చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. వ్యక్తిగతంగా చూసుకుంటే, ఒకవేళ ఆ గురువు జీవితంలో ఆ గురువు ఇంట్లోనే బాగోలేదనుకో, కష్టాలే ఉన్నాయనుకో, బాధలే ఉన్నాయనుకోండి, కుటుంబం చంద్రవందర అయిపోయింది అనుకోండి, మీరు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటే దేవుడు ఆ గురువు ప్రార్థన ఆలకించడా? అదే వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఎవరినైతే ప్రార్థన చేయాలని అడుగుతున్నావో, ఒకవేళ ఆ వ్యక్తి గురించి నీకు తెలుసు, ఆ వ్యక్తి ఇంట్లో బాగోలేదు, ఆ వ్యక్తి ఇంట్లో కుటుంబం సరిగా లేదు, దేవుడు అతని ప్రార్థన ఏం ఆలకిస్తాడు? వాళ్ళ ఇంట్లోనే బాగోలేదు, ముందు వాళ్ళ ఇంట్లో సరి చేసుకోమను, ముందు వాళ్ళ ఇంట్లో బాగుంటే అప్పుడు నేను అడుగుతాను ప్రార్థన చేయమని. పొరపాటు. దేవుడు
ఇతరుల కోసం మనం అడిగేటువంటి ప్రార్థనను ఎప్పుడు కాదండు. ప్రియమైన సహోదరి సహోదరులారు, గుర్తుపెట్టుకోండి, మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనది. అందుకని యోబు కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, అయినా సరే దేవుడు ప్రార్థన ఆలకించలేదా? తన మిత్రుల కోసం చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు. అలాగే మనము ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే, నువ్వు కష్టంలోనే ఉండొచ్చు, నీ బాధల్లోనే ఉండొచ్చు, నీ సమస్యల్లోనే ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అమ్మ, వాళ్ళ ఇంట్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆ అమ్మని ఏమడుగుతావు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేయమని? ఒకవేళ ఆ అమ్మని అడిగితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఆర్థిక సమస్యలు తీరిపోయేవి, ఆ అమ్మే దానికోసం ప్రార్థన చేసుకునేది అని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదు. నువ్వు ఎవరి కోసము ప్రార్థన చేసినా నీ పరిస్థితిని చూడ్డు దేవుడు, నీ ప్రార్థనను చూస్తాడు. నీ ఎంత శక్తివంతమైన ప్రార్థన నువ్వు చేస్తున్నావో అది చూస్తాడు. కానీ నీ బ్యాక్గ్రౌండ్ని చూసి నిన్ను దీవించడం, నీ బ్యాక్గ్రౌండ్ని చూసి వాళ్ళని దీవించడం చెయ్యడు. గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థన నిజమైన ప్రార్థన, నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన, నీ ప్రార్థన విశ్వాసవంతమైనటువంటి ప్రార్థన కాదో దేవుడు చూస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత దానియేలు కూడా మధ్యస్థ ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ప్రజల పాపాల కోసం ప్రార్థన చేశాడు. ప్రజలను మన్నించమని ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలలో మనం వింటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి గోనె తాల్చి ప్రజల పాపాలను మన్నించమని అడుగుతాను అని దానియేలు ప్రార్థన చేశాడు. ఇది మధ్యస్థ ప్రార్థన. చివరిగా యేసు ప్రభువు కూడా తన కోసం ప్రార్థన చేసుకోలేదు. శిలువ మీద ఉన్నప్పుడు మీరు బాగా గుర్తించండి, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు. శిలువ మీద ఉండి ఎవరి కోసం ప్రార్థన చేశాడు? మన కోసం ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని మన్నించండి అని ప్రజల కోసం ప్రార్థన చేశాడు. దేవా, నా శిక్షను తొలగించండి, దేవా నన్ను కాపాడండి అని తన కోసం ప్రార్థన చేసుకున్నాడా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన మధ్యస్థ ప్రార్థన, ఈ మధ్యవర్తిత్వ ప్రార్థన ఎంతగా ఆలకిస్తాడో మనం అర్థం చేసుకుందాం. స్వార్థముతో ప్రార్థన చేసుకోకండి, మీకోసం మీరే ప్రార్థన చేసుకోకండి. మిమ్మల్ని చాలామంది ప్రార్థన చేయమని అడుగుంటారు. క్రైస్తవులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు, లేకపోతే మీకే తెలియచ్చు పక్క వాళ్ళ యొక్క అవసరాలు, పక్క వాళ్ళ యొక్క అవసరాలు మీకు తెలియచ్చు, అనారోగ్యాలు మీకు తెలియచ్చు, వాళ్ళు ప్రార్థన చేయమని అడిగి ఉండొచ్చు. మీరు మీకోసం ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కోసం, ప్రక్కవారి కోసం, అన్యుల కోసం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మధ్యస్థ ప్రార్థన ఎంతగా వింటాడో మనము కూడా అనుభవిస్తాం. ఆ అనుభూతిని నిజంగా మనం చవి చూస్తాం. మరి కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. ఇతర సంఘాల వాళ్ళు మనల్ని చాలాసార్లు ప్రశ్నిస్తారు, మనకు మనమే ప్రశ్నించుకుంటాం. కొన్నిసార్లు అర్థం తెలియకపోవచ్చు. మీరు ఎందుకండి మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? మీరు ఎందుకండి ఆ పునీతుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? అంతుని వారి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేస్తున్నారు, చేతులు జోడిస్తున్నారు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు? ఎందుకు? వాళ్ళు మానవులే కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేయమంటున్నారు? ముఖ్యంగా మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయమంటున్నారు? మానవ మాతృరాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పునీతులు. వాళ్ళు మన జీవితానికి వాళ్ళ జీవితానికి తేడా చూస్తే మనం ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నామో, పునీతులు మరియ తల్లి ఎంత పుణ్య జీవితాన్ని జీవిస్తున్నారో మనకు తెలుసు. దేవుడు మొట్టమొదటిగా ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? పుణ్యవంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. చెడు చేసి పాపము చేసి నిజమైనటువంటి దేవుని ముందు నువ్వు నిలబడగలవా? అంత ధైర్యం నీకుందా? అంత సాహసం చేయగలవా నువ్వు? కానీ
వాళ్ళు వెళ్ళి, పునీతులు వెళ్ళి, మరియ తల్లి వెళ్ళి దేవుని ముందు నిలబడి ప్రార్థన చేయగలదు, దేవుణ్ణి అడగగలదు, దేవుణ్ణి డిమాండ్ చేయగలదు. ఎందుకు? వాళ్ళు పుణ్యాత్ములు, నీతిమంతులు, ఏ పాపము ఎరగనటువంటి వారు కాబట్టి దేవుడు వాళ్ళ ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు. వాక్యం కూడా మనకి సెలవిస్తుంది. యాకోబు గారు రాసినటువంటి లేఖ తీయండి. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 16వ వచనము మధ్యలో నుండి చదవండి. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన, ఆలకించండి, నీతిమంతుల ప్రార్థనను మహాశక్తివంతమైనది, దేవుడు ఆ ప్రార్థనను ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విన్నారు కదా. మనము పునీతుల కన్నా మరియ తల్లి కన్నా గొప్పవాళ్ళమా? అందుకని వాళ్ళ మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం దీవెనలు పొందుకుంటున్నాం. అందుకనే ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి, అమ్మా మా కోసం ప్రార్థన చెయ్యమ్మా అని అడుగుతున్నాం. ఇంతకీ అద్భుతాలు చేసేది ఎవరు? మరియ తల్లి అద్భుతం చేస్తుందా? పునీతులు అద్భుతాలు చేస్తారా? లేరు, వాళ్ళు చెయ్యరు. దేవుడు అద్భుతం చేస్తారు, వీళ్ళు మొరపెడతారు. వీళ్ళు ఆ ఉద్దేశాన్ని దేవునికి సమర్పిస్తారు. వాళ్ళ ప్రార్థనను ఆలకించి దేవుడు అద్భుతం చేస్తాడు. అదే కానాపల్లి వివాహ విందులో ఏం జరిగింది? మరియ తల్లి ఉద్దేశాన్ని ముందు పెట్టింది. అద్భుతం చేసింది ఎవరు? మరియ తల్లి కాదు, దేవుడు అద్భుతం చేశాడు, యేసుప్రభు అద్భుతం చేశాడు. అలాగే ఇదిగో పుణ్యాత్ముల దగ్గరకు వెళ్ళి దేవునితో ఎవరైతే దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థనా సహాయం అడిగితే ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ఇప్పుడు ఉదాహరణకు ఒక సీఎం గారిని కలవాలంటే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి కలిసేస్తావా? నువ్వు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక ఎమ్మెల్యేని పట్టుకోవాలి, లేకపోతే పిఏని పట్టుకోవాలి. డైరెక్ట్గా వెళ్ళిపోతాను, కలిసేస్తాను, నేను చెప్పేస్తానంటే నిన్ను కలవనిస్తారా? అంత సీన్ లేదు మనకి. ఇదిగో మనం వెళ్ళాలి, ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎమ్మెల్యే అంతోని వారి దగ్గరికి వెళ్ళాలి, జోజప్ప గారు ఆ పిఏ గారి దగ్గరికి వెళ్ళాలి మనం. అప్పుడే వాళ్ళు మనల్ని దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తారు. అప్పుడు వాళ్ళు మన ప్రార్థనను దేవుడికి సమర్పిస్తారు. దేవుడు అప్పుడు వింటారు, మన మొరను దీవిస్తారు. అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మధ్యస్థ ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. అడగండి, మీకు ఎవరు కనిపించినా అడగండి, ప్రార్థన చేయండి. అమ్మా మా కోసం ఒక్కసారి ఒక్క మాటగా చెప్పి చూడండి, అమ్మ మా కోసం ప్రార్థన చెయ్యి, మా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యి అని మనం ఎప్పుడన్నా అడుగుతామా? ఎవరినన్నా అడుగుతామా? క్రైస్తవులు ఎవరినన్నా అడుగుతామా? అడగం. తర్వాత ఎవరైనా నీ గురించి నీకు ప్రార్థన చేయమని అడిగినా, ఎవరో అమ్మదారిని పోయేవాళ్ళు లేదంటే అన్యులు నిన్ను ప్రార్థన చేయమని అడిగినా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసావా? లేకపోతే నీ కోసం నువ్వే ప్రార్థన చేసేసుకున్నావా? నీ కోసం నువ్వే ప్రార్థన చేసేసుకుంటావు, నీ కుటుంబం కోసం మాత్రమే ప్రార్థన చేస్తావు. అడిగినటువంటి వాళ్ళు ఎవరైతే నిన్ను ప్రార్థన చేయమని అడిగారో వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాం మనం. ఇదిగో ఈరోజు దేవుడు మధ్యస్థ ప్రార్థన ఎంత చక్కగా విన్నాడో చూడండి. అబ్రహాము ఇదిగో సొదొమ గొమొర్రా ప్రజల కోసం మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. ప్రయత్నం చేద్దాం, మనం కూడా నేర్చుకుందాం, ఇతరుల కోసం ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవ పాఠం, ప్రార్థన దేవుడు మనసు మార్చేస్తుందా? ప్రార్థన దేవుని మనసు మార్చేస్తుందా? మార్చేస్తుంది. మీరు ఎక్కడన్నా ఎప్పుడైనా బైబిల్లో ఆలకించారా? దేవుడు మాట తప్పడం దేవుడు మాట తప్పుతాడు. మనమా అది మాట తప్పడానికి? దేవుడు ఆయన. మానవులు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటారా? ఉండరు. ఒక సమయం ఇస్తే సమయానికి కట్టుబడి ఉంటారా? ఉండరు. అది మానవుడు. కానీ దేవుడు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడు. దేవుడు దాన్ని చేస్తాడంతే. కానీ దేవుడు బలహీనుడు.
ఎంత బలహీనుడంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మనసు కూడా మారిపోతుంది, ఆయన నిర్ణయాలు కూడా మారిపోతున్నాయట. ఎలా తెలుసా? దేవుడు మాటిస్తే కొన్నిసార్లు మాట తప్పుతాడట. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడట. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఈరోజు హిజ్కియా రాజును గురించి తెలుసుకుందాం. హిజ్కియా రాజు, మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తాం. ఆలకించండి. మొట్టమొదటిగా నేను చెప్పింది ఆలకించండి, ఇంకా చదవకండి. హిజ్కియా రాజుకి నౌకలు చెల్లిపోయాయి అంటారు కదా, ఏమంటారు? రోజులు అయిపోయాయి, ఇంకా మొత్తం తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పరలోకానికి. అంటే రోజులు అయిపోయాయి. అప్పుడు దేవుడు చెప్తాడనమాట, ఏమని? బాబు, నీ రోజులు అయిపోయాయి, సరే అంతా సర్దేసుకొని సిద్ధమైపో చచ్చిపోవడానికి. కానీ దేవుడు ఎంతగా మనసు మార్చేసుకున్నాడో తెలుసా? మళ్ళా హిజ్కియా రాజు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మనసు మార్చేసుకొని తన జీవితాన్ని, ఈ లైఫ్ స్పాన్ అంటే తన యొక్క జీవితాన్ని 1 సంవత్సరానికి కాదు 10 సంవత్సరాలకు పెంచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఇది తీసి చదువుతాను, నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి వచనాలు. ఆ రోజుల్లో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో నుండెను. అప్పుడు యెషయా రాజును సందర్శింపవచ్చి, ప్రభువు సందేశం ఇది, నీ కార్యములను చక్కబెట్టుకొనుము, నీవిక బ్రతకవు అని చెప్పాను. ఇంకా నీ సమయం అయిపోయింది, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడిపో, దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అని ప్రవక్త తెలియచేశాడు. అప్పుడు హిజ్కియా రాజు గోడ వైపు మొగము తిప్పి, ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో చిత్తశుద్ధితో సేవించితిని కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుని కదా అని ప్రార్థన చేసెను. వాక్యం చాలా చక్కగా క్లియర్గా చెప్పబడింది అక్కడ. ప్రభు, నేను ఎంత నీ భక్తుడను, ఇన్నిసార్లు నిన్ను కొలిచాను, నిన్ను ఆరాధించాను, నిన్ను ప్రార్థన చేశాను, నా జీవితాన్ని అప్పుడే తీసేస్తావా ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగా ప్రార్థనకు ముగ్ధుడైపోయి తన మనసును కూడా మార్చేసుకున్నాడంటే చూడండి. ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను, నీవు హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, నీ పితరుడగు దావీదు దేవుడునైన నా వాక్కిది, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని, నేను నీ ఆయువును ఇంకా 15 ఏండ్లు పొడిగింతును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన మన ఆయుష్ను కూడా పెంచుతూ ఉందన్నమాట. దేవుని మనసును కూడా మార్చేస్తూ ఉంది. చూశారు? అంటే ఇంకా దేవుడు నిర్ణయం తీసేసుకున్నాడు. ఏమని? హిజ్కియా రాజుని పైకి తీసుకెళ్ళిపోవాలని. కానీ ఆయన జీవించినటువంటి జీవిత విధానం బట్టి, చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ముగ్ధుడైపోయాడు, మెచ్చేసుకున్నాడు. మెచ్చుకొని తన జీవితాన్ని, తన జీవిత ఆయుష్ను 15 సంవత్సరాలకు పెంచేశాడు. అంటే చూడండి, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. దేవుని మనసును కూడా కరిగించేస్తుంది ప్రార్థన, దేవుని మనసును కూడా మార్చేస్తుంది ప్రార్థన. అందుకనే దేవుడు మాట తప్పుతాడా? తప్పుతాడు. తప్పాడు. చూశారు? చూడలేదు? విన్నారా కదా? దేవుడు మన మాట తప్పుతాడు అంతే. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు నువ్వు భక్తిగా ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒకే దేవుణ్ణి కొలుస్తూ హిజ్కియా రాజు వల్ల నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు? నువ్వు ప్రార్థన చేయి, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయి. హిజ్కియా రాజు వల్లే, ప్రభు నువ్వు ఇప్పుడు వరకు చూడలేదా? ప్రతి ఆదివారం నేను పూజకు వచ్చాను. ప్రభు నువ్వు ఇప్పుడు వరకు చూడలేదా? నిన్ను స్వీకరించాను కదా నేను. ప్రభు నీకు తెలియదా? నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నిన్నే ఆరాధించాను కదా అని దేవుణ్ణి నువ్వు తిరిగి ప్రశ్నించి ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకు ఆలకించడో చూద్దాం. ఎంత ధైర్యం లేదు మనకి. ఎందుకు? ప్రతి ఆదివారం గుడికి వస్తే కదా మనం, అంత నీతివంతమైన జీవితం జీవిస్తే కదా మనం. ఎంత స్తోమత నీకు ఎక్కడ ఉంది?
ఎంత ధైర్యంగా ప్రభు ముందు వచ్చి నిలబడి ప్రార్థన చేయగలవా? ఎందుకు? మనమే తప్పులు చేస్తాం, మనమే మాట మీద నిలబడం. హిజ్కియా రాజు అంత ధైర్యం నీకు ఉంటే ప్రార్థన చేయి, చూద్దాం దేవుడు ఎందుకు ఆలకించడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినా సరే మీరు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. నువ్వు చేసినటువంటి మంచిని బట్టి, నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి, నువ్వు నీ యొక్క భక్తిని బట్టి ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు ఆలకించడం చూద్దాం. దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. అడగండి దేవుణ్ణి, అడగండి. దేవా నీకు తెలియదా నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, నేను ఎన్నిసార్లు గుడికి వచ్చాను నీకు తెలియదా, నీకు ఎన్నిసార్లు నేను చందా వేశానో తెలియదా? అడగండి, ఏం తప్పేముంది? నీ దేవాలయం కోసం నేను ఎన్నిసార్లు డొనేషన్ ఇచ్చాను నీకు తెలియదా? అడ్డు పెట్టుకుని అడగండి, తప్పలేదు. బ్లాక్మెయిల్ చేయండి దేవుణ్ణి, అంతే. మరి బ్లాక్మెయిల్ చేసాడు దేవుణ్ణి, చేయలేదా? నీ ప్రార్థనను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయి. నువ్వు అంత చేసేటువంటి స్తోమత ఉందా నీకు? అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నువ్వు అంత సామర్థ్యం గలవాడువా? అది గుర్తుపెట్టుకో. నీకు అంత ధైర్యం ఉందా? అది గుర్తుపెట్టుకో. కానీ దేవుడు నీ ప్రార్థనను బట్టి ఆయన మనసు మార్చేసుకుంటాడు. ఒకవేళ దేవుడు కూడా నీ జీవితమును మధ్యలోనే, ఈ రోజుల్లో మీరు చూడండి, దేవుడు నా ఆయుష్ను పెంచాడు, ఈ ఆపద నుండి దేవుడు నన్ను కాపాడాడు, ఈ ప్రమాదం నుండి నన్ను కాపాడాడు, ఈ జబ్బు నుండి నన్ను కాపాడాడు అని ఎంతమంది సాక్ష్యం పలుకుతున్నారు? నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు అర్పించినటువంటి దివ్య బలి పూజ వల్ల అది జరుగుండి ఉంటుందేమో అనే భక్తి, అనే విశ్వాసం నీకుందా? నీ ఆయుష్ను కూడా నీవు చేసినటువంటి ప్రార్థన వల్ల పెంచాడేమో అని అనుకోవచ్చు కదా. ఆ భక్తి విశ్వాసం మనలో కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవుని మనసును మార్చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అటు ఇటుది తిప్పేయగలదు. బొమ్మను బొరుసు చేయగలదు, బొరుసుని బొమ్మ చేయగలదు. అది ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ అపజయాన్ని విజయంగా మార్చేస్తుంది. ఏంటి? ప్రార్థన. నీ శత్రువులను కూడా నీ స్నేహితులుగా మార్చేస్తుంది ప్రార్థన. ఇంకా ఎన్నో నీ అనారోగ్యాలని నీ ఆరోగ్యంగా కూడా మార్చేస్తుంది ప్రార్థన. అన్యులను సైతము విశ్వాసులుగా మార్చేస్తుంది ప్రార్థన. ఒకప్పుడు మనం ఎవరమండి? అన్యులమే, అన్య దేవతలను దేవుళ్ళని కొలిచినటువంటి వాళ్ళమే. కానీ ఈరోజు చూడు, నువ్వు చేసినటువంటి ప్రార్థన ఎవరో నీ కోసం చేసినటువంటి ప్రార్థన, లేకపోతే నీ భర్త కోసం చేసినటువంటి ప్రార్థన. చాలామంది వింటాం కదా, నా భర్త మొదట క్రైస్తవుడు కాదండి, నేనే మొట్టమొదట తీసుకున్న జ్ఞానస్నానం, నేను చేసినటువంటి ప్రార్థన బట్టి మా ఆయన గుడికి వచ్చాడు. లేకపోతే నీ భార్య కూడా ఇంతేనేమో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో. నీ త్రాగుబోతు భర్తను కూడా మార్చగలదు ప్రార్థన. చాలా శక్తివంతమైనది. అంతెందుకు, దేవుణ్ణి మార్చేస్తుంది ప్రార్థన. మార్చేదా? దేవుణ్ణే మార్చేస్తుంది ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన చేస్తే ఎంతటి వారైనా కరిగిపోవలసిందే. దేవుడే కరిగిపోయాడు, దేవుడే ఒక మెట్టు దిగిపోయాడు, దేవుడే తన మనసు మార్చేసుకున్నాడు. ప్రార్థన చేయండి. అవసరంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, అవసరం లేకపోయినా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. అయితే ఈ అడగడంలో మనం ఎందుకండి పదే పదే ఎందుకు అడగాలి? ఒక్కసారి అడిగితే సరిపోదా? దేవుడికి వినిపించదు ఒక్కసారి అడిగితే. దేవుడు చెవిటోడు, నిజంగా దేవుడికి వినిపించదు ఒక్కసారి అడిగితే. దేవుడికి వినిపించాలంటే ఎన్నిసార్లు అడగాలి? ఎన్నిసార్లు నిన్ను దీవించాలనుకుంటున్నావో నీకు ఆ దీవెన వచ్చేంత వరకు, ఆ ఆశీర్వాదం వచ్చేంత వరకు అడిగి చూడు. పదే అడగాలి దేవుణ్ణి. తప్పేమన్నా ఉందా? నీకు అప్పు ఇవ్వమని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎన్నిసార్లు అడుగుతావు చెప్పండి? సరే, ఏదైనా ఒక సర్టిఫికెట్ కావాలనుకో, ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతావు నువ్వు? తిరగవా? బోల్డ్ సార్లు తిరుగుతావు, పదే తిరుగుతావు. తిరుగుతావు. ఇలాగే దేవుడు నీ మొర వినేంత వరకు దేవుని చుట్టూ తిరుగు. కానీ మనం అంతా రివర్స్ చేస్తాం. ఎలాగంటే
దేవుడి దగ్గరికి మాత్రం ఒక్కసారే వస్తాం, ఆఫీసుల చుట్టూ 10 సార్లు తిరుగుతాం కాదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దగ్గరకు 10 సార్లు రా, ఆ దేవుడు నిన్ను ఆఫీస్ చుట్టూ ఒక్కసారి తిప్పుతాడు. మనం అంతా రివర్స్ చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పదే పదే అడగడంలో తప్పు లేదు. దేవుడు వింటాడు. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేసినా, 10 సార్లు ప్రార్థన చేసినా, నువ్వు చేసినటువంటి ప్రార్థనలో ఎంత నీతి ఉంది, నిజాయితీ ఉంది, నువ్వు చేసినటువంటి ప్రార్థనలో ఎంత విశ్వాసం ఉంది, నీకు ఎంత పట్టుదల ఉందో ఈ పదే పదే అడగడంలో తెలిసిపోతుంది. నువ్వు ఒక్కసారి అడిగేసి విసిగెత్తిపోతావు కదా, ఒక్కసారి అడిగేసి నిరుత్సాహపడిపోతావు, ఒక్కసారి అడిగేసి వెనక్కి వెళ్ళిపోతావు. దేవుడు దీన్నే చూస్తాడు. నీ ప్రార్థనలో ఎంత పట్టుదల ఉందో, నీ ప్రార్థనలో ఎంత దీక్ష ఉందో, ఎంత విశ్వాసం ఉందో ఈ పదే పదే అడగడంలో తెలిసిపోతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఆలకించారా? దేవుడు అబ్రహాము చేసినటువంటి పదే పదే ప్రార్థనను ఎంత ఓపికగా విన్నాడో ఆలకించారా? దేవుడి దగ్గర బేరవాడేసాడు. ఎంతగా బేరవాడేసాడు చూసారా? 50 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా? ఒకసారి వినండి, ఎంత చక్కగా అబ్రహాము బ్రతిమాలాడు చూడండి దేవుణ్ణి, ఎంత చక్కగా బేరమాడాడు చూడండి దేవుణ్ణి. వినండి ఈ మాటలు. మొదటి పట్టణం తీయండి. మొదటి పట్టణంలో ఆదికాండం 18:25 వచనం చూడండి, చదవండి మైక్లో. మంచివారిని చెడ్డవారిని కలిపిగట్టుగా నాశనము చేయుట నీకు తగదు. సన్మార్గులను దుర్మార్గులను సమముగా శిక్షించుట నీకు తగునా? భూలోకమునకెల్లా తీర్పరియగువాడు ధర్మమును ఆచరింపవలదా అని అనెను. చూడండి, దేవునికి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎవరు? అబ్రహాము. అయ్యా, నువ్వు తీర్పరివి, నువ్వు ధర్మకాపరివి, నీకు తెలియదు నీతేంటో, నీకు తెలియదా? నీతేంటో నీకు తెలియదు, ధర్మం ఏంటో నీకు తెలియదా? ఏంటి మంచోళ్ళని చెడ్డోళ్ళని ఒకేలా శిక్షిస్తావా ఏంటి? దేవునికే పాఠాలు నేర్పిస్తున్నాడు అన్నమాట. ఎవరు? అబ్రహాము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను, విన్నపాన్ని తోసిపుచ్చలేదు, విసిగెత్తిపోలేదు వినడంలో. ఇంకా తర్వాత ఏమంటాడు చూడండి, ఎంత గొప్పగా అడుగుతాడు చూడండి అబ్రహాం. 27వ వచనం. అబ్రహాము, ప్రభు నేను బూడిద ప్రోగునే. చూడండి, ప్రభు నేను మట్టి మనిషినే, బూడిద ప్రోగునే, ఎందుకు పనికిరాని వాడినే, అయినా సరే చదవమ్మా. అయినను తెగించి దేవరవారితో మళ్ళీ అడుగుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి అడిగేసి విసిగెత్తిపోతాం. కానీ అబ్రహాము చూడండి, మొదటిసారి వెళ్ళాడు, దేవునికే పాఠం నేర్పించాడు, ధర్మాన్ని బోధించాడు. మంచి ఏంటో చెడేంటో నీకు తెలియదా అని అడిగాడు. రెండోసారి వెళ్ళి, ప్రభు నేను మట్టి మనిషినే, నేను ఎందుకు పనికిరాని వాడినే, నీ ముందు నిలబడ్డానికి నాకు తాగతలేనటువంటి వాడినే, అయినా సరే అడుగుతున్నాను ప్రభు, ఆలకించరా? ఎంత చక్కగా చేసినటువంటి ప్రార్థన చూడండి. మళ్ళీ 3వసారి వెళ్తాడు. 30వ వచనం చదవండి, మైక్లో చదవండి. అప్పుడు అబ్రహాము, ప్రభు కోపపడకు ప్రభు, ఇంకొక మనవి. చూసారు? చాలు. ప్రభు దగ్గరకు వెళ్ళి, ప్రభు కోప్పడకండి. మనమైతే ఏం చేస్తాం? ఎవరి దగ్గరికన్నా ఇన్ని పదే పదే తిరిగితే వాళ్ళు ఏమనుకుంటారని మనం ఆగిపోతాం. అవునా? మనం సిగ్గుపడిపోతాం. ఇన్నిసార్లు అడిగే నాకే సిగ్గులేదు, వాడికి ఎలాగ సిగ్గులేదు, నాకు ఎలాగ సిగ్గులేదు, నాకు సిగ్గులేదు అని మనం వెళ్ళి వెనకని చేసేస్తాం. కానీ అబ్రహాం చూడండి, వెళ్ళి ఎలాగ అడుగుతున్నాడు చూశారు? ప్రభు కోప్పడకండి, ఎంత చక్కగా ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఒక మనిషికి మధ్య జరిగేటువంటి సంభాషణలాగా ఉంది ఇది. ప్రభు కోప్పడకండి దయచేసి, ఒక్కసారి చిన్న మనవి చేస్తున్నాను ప్రభు, దయతో ఆలకించండి ప్రభు. ఎంత చక్కగా విన్నాడో ఆలకించండి. తర్వాత 31వ వచనం వినండి. అబ్రహాము, ప్రభు ఇంకనూ మాట్లాడుటకు ప్రభు ఇంకా ఒక్కసారి మాట్లాడతాను, ఒక్కసారి అవకాశం ఇవి, ఇంకోసారి సాహసిస్తూ ఉన్నాను, అంటే సాహసం చేస్తున్నాను, మరొకసారి అడగడానికి నీ ముందు చిన్నబోతున్నాను. కానీ మరొక్కసారి చిన్న విన్నపం ప్రభు,
ఒకవేళ చాలు 32వ వచనం చివరిగా అడుగుతున్నాడు, ఎన్నిసార్లు అడిగాడు చూడండి. తరువాత అబ్రహాము ప్రభు 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 తాము కోపపడకున్నా ప్రభు మీరు కోపపడినంటే ఇంకోసారి అడుగుతారు, ఇంకొకసారి మాత్రం అడుగుతాను, దయతో మన్నించండి ప్రభు. ఎంతగా వినయంగా ప్రభువుని ఎంతగా కాళ్ళ ఏళ్ళ పడిపోయాడు చూడండి, ప్రభువుని ఎంతగా మార్చేశాడు చూడండి, ఎంతగా బేరవాడేశాడు చూడండి. ఎంతమంది ప్రభు అక్కడ పుణ్యాత్ములు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళందరినీ నాశనం చేసేస్తారు మిగతా వాళ్ళని. ప్రభు 50 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 30కి వచ్చాడు, 30 నుండి 20కి వచ్చాడు, 20 తర్వాత 10కి వచ్చాడు. ఎంతగా బేరవాడేసి ఆ ప్రభుని మనసు గెలిచించుకున్నాడు చూడండి, ప్రజల్ని కాపాడాడు. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఇటువంటి బ్రతిమలాడేటువంటి ప్రార్థన, ప్రభువు చుట్టూ తిరిగి ఆయన ఇచ్చేంత వరకు, ఆయన మనసు మార్చుకునేంత వరకు మనము ప్రభువు దగ్గరికి వచ్చి అడిగేటువంటి గొప్ప మనసు, విసిగెత్తిపోకుండా మనం అడగడానికి వెళుతూ ఉన్నామా? ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నామా? లేదు, మనం విసిగెత్తిపోతాం. ఒక్కసారి అడిగితే చాలు అలసిపోతాం. 2 సార్లు అడిగి చిచి దేవుడు వెండ, ఇంక నా ప్రార్థన ఏం వెండ, ఎన్నిసార్లు అడిగాను రా బాబు. ఇది మన భాగవతం, ఇది మన యొక్క పరిస్థితి. ఇలా ఉంటుంది మన మనస్తత్వాలు. ముఖ్యంగా యువకుల్లో కనిపిస్తుంది ఇది. ఎన్నిసార్లు అడిగాను రా బాబు, ఎన్నిసార్లు అడిగినా దేవుడు నా మాట వెంటలేదు, అందుకే గుడికి రావట్లే. ముఖ్యంగా మగవాళ్ళు కూడా ఇలాగే ప్రార్థన చేస్తారు. ఎన్నిసార్లు అడిగాను అయినా సరే దేవుడు నా మాట వెళ్ళలేదు, నేను ఎందుకు వస్తాను గుడికి? దేవుడి మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఎందుకండి దేవుడి మీద యుద్ధం ప్రకటిస్తే ఏమొస్తుంది నీకు? తిండి మీద నువ్వు కోపగించుకుంటే ఎవరి కడుపు మారుతుంది? దేవుడి మీద కోపపడితే ఎవరి కడుపు మారుతుంది? గుర్తుపెట్టుకోండి, ఆయన దీవెనలు కావాలి అంటే దగ్గరకు రా, ఎన్నిసార్లు అయినా రా, ఆయన్ని బ్రతిమలాడు, కాళ్ళ ఏళ్ళ పడు. దేవుడు ఆలకించకపోతే అప్పుడు అడుగు తిరిగి ప్రశ్నించి హిజ్కియాలాగా, ప్రభు ఇన్నిసార్లు వచ్చాను, ఇన్నిసార్లు ప్రార్థన చేశాను అని దెప్పిపోడు ప్రభువుని. చివరికి నీ బాధ తట్టుకోలేక నేను దీవించేస్తాడు. ఎలాగనుకున్నారు? సువిశేషాలు ఆలకించారా? ఒక స్నేహితుడు పాపం పక్కలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని కూడా ప్రక్కన పెట్టి ఇన్నిసార్లు అడిగాడు చూడండి. ఆయన బాధపడలేక, పోరు పడలేక చివరికి స్నేహితుడి యొక్క కోరికను తీర్చాడు. అవునా కాదా? అలాగే దేవుడు కూడా మన బాధపడలేక ఇన్నిసార్లు నువ్వు రావడం చూసి, ఇన్నిసార్లు అడగడం చూసి దేవుడు కూడా మనసు మార్చుకొని నీ దీవెనలు నీకు ఇచ్చేడా? ఇచ్చేస్తాడు, దీవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పదే పదే అడగడంలో విసిగెత్తిపోకండి. దేవుడు ఎప్పటికైనా ఆలకిస్తాడు, ఏనాటికైనా దేవుడు వింటాడు అనే సంగతిని మాత్రం మర్చిపోకండి. ఇక 3వదిగా, దేవునికి పాఠాలు నేర్పించకండి. డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు గాడ్. అంటే దేవుడా నువ్వు నాకు ఇది ఇవ్వి, ఇదే ఇవ్వి, ఈరోజు నాకు ఏసీ వచ్చేయాలి మా ఇంటికి, ఈరోజు మాకు ఫ్రిడ్జ్ వచ్చేయాలి మా ఇంటికి, ఇదిగో ఈరోజు మా అబ్బాయికి పెళ్ళి అయిపోవాలి, ఈ అప్పు తీరిపోవాలి. ఈరోజు దేవునికి కండిషన్స్ అన్నమాట. ఎప్పుడు ఇవ్వాలో నువ్వే చెప్తావు, అది ఎప్పుడు ఆ దీవెన రావాలో నువ్వే చెప్తావు ఆయనకి. దేవునికి పాఠాలు నేర్పిస్తున్నారా మీరు? గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే, దేవునికి ఏది ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది నీకు మంచిదో ఆయనకి తెలుసు, అప్పుడు ఇస్తాడు ఆయన. దేవునికి పాఠాలు నేర్పించకండి. అందుకని మన వాక్యంలో విన్నాం కదా, ఏంటి? లూకా శుభవార్త 11వ అధ్యాయం తీయండి. వాక్యం ఎంత చక్కగా తెలియచేస్తుందంటే 11వ అధ్యాయం 11వ వచనము చదువుతాను, ఆలకించండి. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చిన, గ్రుడ్డును అడిగిన. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు ఫ్యాన్ అడిగితే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఏసీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఇలా నవ్వుతూ చెప్తున్నానండి, ఏమనుకోకండి. నిజంగా దేవుడు ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయి. మనము ఫ్యాన్తో సరిపెట్టుకుంటాం, మనం సాధారణమైనటువంటి కూరతో సరిపెట్టుకుంటాం, కానీ ఆయన ఉద్దేశం ఏంటి? పంచభక్ష పరమన్నాలు ఇస్తాడు. ఫ్యాన్ అడిగితే ఏసీ ఇచ్చేంత గొప్పవాడు.
మనం సైకిల్ అడిగితే కారు ఇచ్చేంత గొప్పవాడు అనమాట. నిజమే. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, తండ్రి ఏ తండ్రి అయినా సరే ఏమడిగితే ఏమిస్తాడు చూడండి. పామును మీలో ఏ తండ్రి అయినా చేపను అడిగినచ్చో పామునిచ్చునా, గుడ్డును అడిగినచ్చో తేలునిచ్చునా. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. దేవుడికి తెలియదా మనం ఎంత ఆయన బిడ్డలమని? మనకి తెలుసు, ఆయనకి తెలుసు. దేవుడికి తెలియదా నీకు ఏది అవసరమో, నీకు ఏది ఉపయోగపడుతుందో, నీకు ఏ దీవెన కావాలో దేవుడికి తెలియదా? కానీ మనమే పాఠాలు నేర్పిస్తాం ఆయనకి. నువ్వు ఇది ఇవ్వి, అది ఇవ్వి, ఇగో ఈ రోజు చెయ్యి, ఆ రోజు చెయ్యి అని మనం పాఠాలు నేర్పిస్తాం. పొరపాటు. ఆయనకి తెలుసు. నీ విన్నపాన్ని పెట్టి చూడు దేవునికి. నువ్వు చేయాల్సింది నువ్వు ప్రార్థన చెయ్యి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏది ఇవ్వాలి అనేది దేవుడి నిర్ణయం. దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుచేత ఏది ఎప్పుడు జరగాలో ఆయనకి తెలుసు, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏది మంచిదో ఆయనకి తెలుసు. ఆయన ఇస్తాడు. మనం ఏం పాఠాలు నేర్పించిన అవసరం లేదు దేవునికి. ప్రయత్నించేద్దాం. ప్రార్థనలో ఇంకను బలపడదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అధికంగా మనల్ని దీవిస్తాడు. ప్రార్థనను చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన నీ ఇంటిలో చెయ్యి. నువ్వు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ప్రార్థన చెయ్యి. నువ్వు ఏదైనా అవసరం పడినప్పుడు ప్రార్థన చెయ్యి. అవసరం లేకపోయినా వచ్చి దేవుని దగ్గర మొరపెట్టు, బ్రతిమలాడు, కాళ్ళ ఏళ్ల పడు. దేవుడు నీ మొరను వింటాడు. ప్రయత్నించేయి. ప్రార్థనలో బలపడదాం. ప్రార్థన చేయడం మానేయొద్దు. దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదిస్తాడు. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.